హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మేము క్రిస్మస్ మార్కెట్కి వచ్చేసామండి. క్రాకోవ్లో ఉంటుంది. క్రిస్మస్ మార్కెట్ అనేది సెంటర్ ఆఫ్ ద సిటీ, అంటే దాన్ని రీనెక్ అంటారండి. రీనెక్లో క్లాత్ మర్చెంట్స్ అందరూ కూడా అక్కడ బిజినెస్ చేసేవారు పూర్వకాలం. ఇప్పుడు కాదండి. ఇప్పుడు అందరూ కూడా జస్ట్ అక్కడ ఓన్లీ చిన్న చిన్న షాప్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది చాలా రెస్టారెంట్స్ అనేది చుట్టుపక్కల ఉంటాయన్నమాట. ఇటు అటు చాలా క్రిస్మస్ డెకరేషన్స్ చేసి చాలా అద్భుతంగా ఉంటాయండి. బార్ కమ్ రెస్టారెంట్, అలాగే కొన్ని ఏరియాస్లో పబ్స్ కూడా ఉంటాయి. సో ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది సెంటర్ ఆఫ్ ద సిటీలో రీనెక్లోనే పెడతారు. దాన్ని రీనెక్ అనేది ఒక్కొక్కసారి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, తర్వాత స్క్వేర్లో ఉంటుంది. అందుకోసమే మార్కెట్ స్క్వేర్ అంటుంటారు. అలా ఉంటాయన్నమాట. సో ఇది ప్రతి సిటీలో కూడా, అంటే యూరోప్లో ఉండే ప్రతి సిటీలో కూడా రీనెక్ మార్కెట్ అనేది ఉంటుందన్నమాట కంపల్సరీగా. సో అక్కడే అన్నీ, అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడే చేస్తూ ఉంటారు. ఈవెన్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే ఏదైనా ఎదిరించి మనం పోరాడి గెలవాలనుకునేవి కూడా అక్కడే చేస్తుంటారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం, అసలు అది ఎలా ఉంటుంది. తర్వాత క్రిస్మస్ మార్కెట్ అనేది ఏంటంటే రకరకాల వస్తువులు, అలాగే రకరకాల చిన్న చిన్న విలేజెస్లో ఉండే ఫుడ్ ఐటమ్స్, తర్వాత స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇదేనండి క్లాత్ మర్చెంట్ అనేది. చూడండి ఎంత బాగుందో కదా. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఇక్కడ ఎవరో ఒక అతను కూర్చొని వాయిస్తూ ఉన్నారనమాట. సో నేను జస్ట్ తీసాను, కాపీరైట్ వస్తుందని సౌండ్ తీసేసాను, కొన్ని పెట్టాను. మీరు చూడండి, ఆ వాయిస్ అంతా కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. సో అలా ఒక్కొక్క ఏరియాలో ఇలా కూర్చొని మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. వేరే ఏరియాలో కూడా వాళ్ళు వాయిస్తున్నారు, అలాగే కొందరు డ్యాన్స్ కూడా వేస్తున్నారు. అవి కూడా నేను వీడియోలో పెట్టాను. అలాగే ఇక్కడ రకరకాల ఫుడ్స్ అంతా కూడా ఫ్రెష్గా అప్పుడప్పుడే అక్కడ మీరు చూస్తుంటే మీకు తెలియట్లేదు, కానీ లాస్ట్ ఇయర్ అయితే స్నో పడింది. ఇయర్ ఏమీ స్నో పడలేదు, కానీ చాలా రకరకాల వస్తువులు, అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, బీఫ్, పోర్క్ అన్నీ కూడా సాసేజెస్ తయారు చేస్తూ ఉంటారు ఫ్రెష్గా. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇది మార్కెట్ స్క్వేర్ అనమాట. అదే మర్చెంట్స్ అని చెప్పాను కదా, క్లాత్ మర్చెంట్స్. అలాగే మనకి ఇక్కడ చాలా ఫుడ్ స్టోర్స్ ఉంటాయండి. మీకు చెప్పాను కదా, ఇది చాలా స్పెషల్. ఇక్కడ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్లోనే తీసుకుంటారు. చాలా కొన్ని షాప్స్ అయితే ఇది ఒక సింబల్ ఆఫ్ సెంటర్ అన్నమాట. చూసారు కదండి, ఇక్కడ చాలా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. చూరోస్, తర్వాత బీఫ్, పోర్క్, అలాగే సూప్స్, ఇంకా చెప్పలేము, చాలా ఒక 100 షాప్స్ అనేవి ఫుడ్ రిలేటెడే ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ 150 షాప్స్ అట్లా ఉంటాయండి. చాలా చిన్నగా ఉంది, కానీ బట్ చాలా రకరకాల డెకరేషన్స్. ఇదంతా కూడా స్పెషల్గా క్రాకోవే నెంబర్ 1 వచ్చిందనమాట వరల్డ్స్ ఐకానిక్ బెస్ట్ ట్రీగా. సో ఇలాంటి రకరకాల చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు చాలా మటుకు ఇక్కడే మనకి దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్, అలాగే కిడ్స్ యొక్క టాయ్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి. రకరకాల చిన్న చిన్న విలేజెస్ నుంచి తీసుకొచ్చి సిటీస్లో అమ్ముతాం కదండి, మనకి సంత అంటాం కదా, అదేవిధంగా ఇది యూరోప్ సంత అనే చెప్పుకోవాలి. ఎలా ఉంది అనేది మీరు చూసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి మేము ఏమేమి తిన్నాము అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అన్నీ కూడా పింగాణితో చేసినటువంటి, ఇవంతా కూడా సింబల్ ఆఫ్ హౌసెస్ అన్నమాట. అలాగే రకరకాలటువంటి పింగాణితో చేసినటువంటివి, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫ్లవర్స్తో చేసినటువంటి హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడే, అన్నీ కూడా హ్యాండ్మేడే. అండ్ ఈవెన్ వస్తువులు ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయి, హ్యాండ్మేడ్ కాబట్టి, చాలా శ్రమతో కూడినటువంటి పని కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, తర్వాత చైన్స్, పూసలతో తయారు చేసినటువంటి ఇయర్ రింగ్స్, ఇవన్నీ మనకి ఎక్కడ దొరకవు, రేర్ ఐటమ్స్ అన్నమాట. అందుకే చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళ అక్కడ
రెంట్ తీసుకొని ఉంటారు కాబట్టి దాన్ని ఛార్జెస్ కూడా వేస్తారనమాట మనకే. ఇవన్నీ ఫిక్స్డ్ కాదండి, ఇవన్నీ రిమూవబుల్ హట్స్ అనమాట. మనం ఎప్పుడైనా రెంట్ తీసుకొని మనం అట్లా షాప్స్ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఏదో ఒక కాయిన్స్ కలెక్ట్ చేసే డబ్బా అనమాట. ఈ చూరస్ మీడియం, లార్జ్ అలా 3 సైజెస్ ఉంటాయి అన్నమాట. సో మేము బిగ్ సైజ్ తీసుకున్నాము, 35 zloty. మళ్ళీ వైట్ సాస్ తీసుకున్నాం అనమాట, అంటే వైట్ చాక్లెట్ సాస్ వేసి ఇస్తారనమాట. సో ఈ విధంగా అక్కడికక్కడే ఫ్రెష్గా చేసి మనకి హాట్గా ఇస్తారు. ఎందుకంటే బయట -డిగ్రీలో ఉంది, మీకు తెలియట్లేదు కానీ అందరూ కోట్స్ వేసుకొని వచ్చారు కదా. సో చాలా కూల్గా ఉంది కాబట్టి కొద్దిగా హాట్గా తినేసి మళ్ళీ తిరగచ్చు అనే ఉద్దేశంతో ముందుగా వచ్చిన వెంటనే మేము ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఇది తింటా అండి. ఇంకా చాలా బీఫ్, పోర్క్ అలా చాలా ఉంటాయి, సాసేజెస్ అవంతా కూడా ఉంటాయి, హాట్ డాగ్స్, తర్వాత చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవంతా కూడా బ్లాక్ స్మిత్, అంటే వడ్రంగి పని చేసేవాళ్ళు, తర్వాత మెటల్తో రకరకాలుగా డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఒక్కొక్కటి అక్షరాల 12,000 ఉందన్నమాట ఆ చిన్న ఇల్లు, తయారు చేసిన ఇల్లు. అట్లా ఇక్కడ ఇది ఇనుప దాంతో తయారు చేసినటువంటి రోసెస్, తర్వాత మీ పేర్లు చెప్పుకోవచ్చు, తర్వాత రకరకాల కత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇక ఈ విధంగా మనం నించొని తినేస్తూ ఉండాలి, తాగేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈటింగ్ అంటే ఫుడ్ కోర్ట్స్ అనమాట. సో మనం ఎక్కువ తీయలేదు, ఏదో అక్కడక్కడ తీసాను. చూడండి ఆ విధంగా హాట్గా కాలుస్తూ తింటూ ఉంటారనమాట అందరూ లైన్లో నించొని. కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కుంటూ ఉంటారు. సో చూసారు కదండి, ఇది స్టార్, అదే క్రిస్మస్ ట్రీ అనమాట. దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇక్కడ కేక్స్ కూడా మనకి అమ్ముతూ ఉంటారనమాట. అంటే క్రిస్మస్ గిఫ్ట్ పేర్లు అవన్నీ రాసి ఉంటాయి, మనం రాయించుకోవచ్చు కూడా మన పేర్లు కూడా. ఇదండి ఫుల్గా క్రిస్మస్ డెకరేషన్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూడండి కుక్క పిల్లలు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు తప్పిపోకుండా చిన్న లైట్ కూడా పెట్టారు. ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెంట్ బ్రెడ్ అనమాట. ఈ బ్రెడ్ మధ్యలో మీట్ పెట్టేసి వేపేసి మనకు అప్పటికప్పుడే ఇస్తారు. ఇది చాలా చీప్గానే ఉంది అండ్ ఇది ఇక్కడ చాలామంది కొనుక్కుంటూ ఉన్నారండి. ఇంకా ఇలాగే రకరకాల షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ అండి, ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్స్ పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ పైన. సో అవన్నమాట, అంటే క్రాకో రిలేటెడ్ చాలా బాగున్నాయని దగ్గరికి తీసాను నేనే. అంటే రకరకాల ఇది దేంటో అంటే స్టోన్తో చేసింది, చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా డాగ్స్, తర్వాత చాలామంది జనాలు. ఇక్కడ వేరొక ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ ఇవంతా కూడా హ్యాండ్మేడ్తో చేసినటువంటి హ్యాంగింగ్స్ అనమాట. అంటే క్రిస్మస్ ట్రీకి తగిలిస్తాం కదండి, ఏంజల్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట రకరకాలుగా. ఇంకా ఈ షాప్లో కొద్దిగా బాగున్నాయన్నమాట, మొత్తం హ్యాండ్మేడ్ అన్నీ కూడా వస్తువులు. చూడండి ఇది రోసరీ, అక్కడ చూడండి అది చాలా బాగున్నాయి. అంటే అది రన్నింగ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. థర్మోకోల్ బాల్స్ చాలా బాగుంది, అంటే మనం డెకరేషన్గా లైటింగ్తో మనం పెట్టుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఇవే ఉన్నాయండి, బట్ ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి తేడా ఏంటంటే కొద్దిగా ప్రైజెస్ అయితే హై అయ్యాయి అంతే. ఇవి పీచ్ మిఠాయి అండి, పీచ్ మిఠాయి. అట్లానే స్వీట్స్, అంటే స్పెషల్ స్వీట్స్ అనమాట, మనం తినలేము, సో మేము తీసుకోలేము. నాకు ఇష్టం లేదండి స్వీట్స్ తినడం. ఇక్కడ ఇది రకరకాల కలర్ఫుల్ పెరోగీస్ అనమాట, అంటే లోపల మీట్ వేసి కుక్ చేస్తారు. ఇది మీకు తెలుసు కదా, రీనెక్లో సెయింట్ మేరీస్ చర్చ్. ఇదండి క్లాత్ షోరూమ్ అని చెప్పాను కదా, అదనమాట. సో ఇప్పుడు మనం ట్రీ దగ్గరికి వెళ్దాము. అది నేనే. చాలా చల్లగా ఉందండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇదే వరల్డ్స్ బెస్ట్ ఐకానిక్ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ ఇన్ క్రాకో. దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
లాస్ట్ ఇయర్ కూడా ఇదే పెట్టారండి, మరి ఈ సంవత్సరమే వచ్చింది ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ హాట్ వైన్ అని చెప్పాను కదండి, హాట్ వైన్లో రకరకాల వైన్స్ ఇట్లా మనకి టీ దాంట్లో పెట్టినట్టు హాట్గా ఇస్తారనమాట, చిన్న కప్ వేసి. ఇది పంకిన్ సూప్ తింటున్నాం మేము. ఈ పంకిన్ సూప్ 15 zloty అనమాట. చాలా టేస్టీగా ఉందండి, అంటే కొంచెం మసాలా సూప్ లాగా ఉంది. దాంట్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్, అలాగే మనం బ్రెడ్ కూడా ఇస్తారు, మనం ఉంచుకొని తినచ్చు. అదేంటది? బ్రెడ్ క్రమ్స్. ఓకే. అక్కడ బెల్ అనేది రింగ్ అవుతున్నప్పుడల్లా అందరూ అలా నించొని, హస్బెండ్ వైఫ్ అట్లా నించొని ప్రే చేస్తున్నారనమాట. చర్చ్ క్లోజ్డ్గానే ఉంది, కానీ ఎప్పుడైతే బెల్ సౌండ్ వినిపిస్తుందో ఆ విధంగా అక్కడ స్టాండ్ అయిపోయి అలా నించొని ప్రే చేసుకుంటున్నారు. సో ఏంటా అని మేము కూడా వచ్చి చూసాము, తర్వాత అర్థమైంది జస్ట్ ప్రేయింగ్ అనమాట, అంటే ఒక రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్ అనమాట. ఇక్కడ మేము రకరకాల క్యాప్స్ అండి, అంటే హ్యాండ్మేడ్ కూడా కాదండి, ఒరిజినల్ జంతువుల నుంచి తీసినటువంటి మెటీరియల్స్. అవి చాలా కాస్ట్ అనమాట, ఒక్కొక్కటి 5000 6000 అలా ఉంటుంది. ఇలాగే రకరకాల చైన్స్, తర్వాత బీడ్స్. ఇక్కడ చాలామందికి బీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూసారు కదండి, ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా ఉంది. ఇవి ఒక్కటే కొంచెం చీప్గా ఉంది. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, మనం అట్లా తిప్పచ్చు. అంటే మనం క్రిస్మస్ ఇక్కడ ఒక ట్రెడిషనల్ అనమాట. ఈ క్రిప్స్ అంతా ఎగ్జిబిషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రెజెంట్ చేస్తానండి, అది చాలా మిస్ అవ్వకండి. ఇలాంటివి ఒక 82 రకాలు, అంటే సిటీస్ నుంచి కానీ రకరకాల, అంటే 82 years బ్యాక్ నుంచి దాచినటువంటి, అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి క్రిప్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది పెడతాను. అది చాలా అద్భుతంగా ఉంటుంది, కళ్ళకైతే మెస్మరైజింగ్గా ఉంటుంది. అవంతా కూడా హ్యాండ్మేడ్. ఇవి కూడా అంతా చెక్కలతో చేసినటువంటి క్రిప్స్ అనమాట. అది జీసస్, తర్వాత మీకు తెలుసు కదండి మేరీ మాత, అలాగే ఫాదర్, జీసస్ ఫాదర్, వీళ్ళందరూ కూడా క్రిబ్లో ఉండేటువంటి క్యారెక్టర్స్. ఇక్కడ పోలీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేది ఈ విధంగా ఉంటాయన్నమాట. సో పోలీస్ ట్రెడిషనల్ డ్రెస్ని డాల్స్కి వేసి అమ్ముతున్నారు. ఇవి కూడా బాగుంటాయి చూడడానికి. ఇది ఒక షాప్ అనమాట అండి. ఆ షాప్లో మేము ఎప్పుడు వెళ్తాము చూస్తానికి. చాలా రకరకాల, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్, అన్నీ హ్యాండ్మేడ్ పెయింట్లు కానీ అవంతా కూడా హ్యాండ్మేడ్. మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. సైడ్లో కూడా చాలా డెకరేషన్ చేసేసి, అదంతా కూడా రెస్టారెంట్సే కానీ బయట కూర్చొని తినేదానికి అనమాట. ఇవి కూడా ఒక డెకరేషన్. అక్కడ మనం నిల్చొని ఫొటోస్ దిగచ్చు. మేము లాస్ట్ ఇయర్ దిగామని, ఈసారి అంతగానే దిగలేదు. ఈవెన్ పోలీసులు కూడా ట్రెక్కి నడుపుతున్నారండి. ఇది ఒక రెస్టారెంట్, ఇది ఒక
షాప్లో గ్లాస్ జార్ డెకరేటింగ్ పీసెస్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.